సో నేను క్యారెట్ తర్వాత బీన్స్ కొంచెం కార్న్ కూడా తీసుకొని కడిగేసుకొని ఇలా ముక్కలు తరిగి కాస్త ఉప్పు వేసి నీళ్ళు పోసి ఉడకబెడుతున్నానండి. ఇవి కూడా తీసేసి నీళ్ళలోంచి తీసేసి ఉడికాక పక్కన పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఇలాగా చిన్న తాలింపు వేసుకున్నానండి. బాణీ పెట్టుకున్నాను, కుక్కర్లోనే చేస్తున్నాను. కాస్త నూనె నెయ్యి కలిపింది వేసుకొని జీలకర్ర ఆవాలు, నాకు అన్నిట్లో మినపప్పు వేయడం అలవాటు. సో అలాగే నేను పచ్చిమిరపకాయలు వేసి తర్వాత కొంచెం అది వేగాక అప్పుడు ఉల్లిపాయలు వేస్తానండి. ఇలా తరుక్కున్నాను ఉల్లిపాయల్ని. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నానండి. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్నాయి. ఇప్పుడు అన్నీ ఉడకబెట్టుకున్నవన్నీ ఇలా పక్కన పెట్టుకున్నానండి. నీళ్ళలో తీసేసాను, ఇలా బాచిన్న దాంట్లో పెట్టినాను. ఈ నీళ్ళు మనం కూరలో వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. సో టమాటాలు కూడా వేసేసుకున్నానండి. టమాటాలు కూడా మగ్గుతాయి. మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టుకుంటే మీకు ఫాస్ట్గా మగ్గిపోతుంది అనమాట. సో టమాటాలు బాగా మగ్గిపోయండి. సో ఈ ఉడికించిన కూరలు ఉన్నాయి కదా, అన్నీ కలిపేస్తున్నాను ఇందులో. కూర ఉడకబెట్టుకునే నీళ్ళు కూడా వేసేసాను. అన్నీ వేసేసి మరొక్కసారి విజిల్ రప్పించుకుంటాను. చపాతీ